నేను 22-23 ఏళ్ళు అవుతుంది రాజకీయాల్లో ఉండబట్టి. ఆనాడు కేసీఆర్ గారికి రైట్ హ్యాండ్గా లెఫ్ట్ హ్యాండ్గా తెలంగాణ కావాలని కొట్లాడిన దాంట్లో నేను ఒకరిని. రాష్ట్రం వచ్చింది, మొట్టమొదటి డబ్బుల మంత్రి పైసల మంత్రిని అయినా నేను. 5 ఏళ్ళు పనిచేసినాం. 5 ఏళ్లలో పేదవాళ్ళకు అనేక విషయాల్లో కొన్ని సమస్యలు పరిష్కరించినాం. అవన్నీ చెప్పలేను కానీ ఒక్కటి చెప్తా నేను. గవర్నమెంట్ స్కూళ్ళలో చదివే పిల్లలు, గవర్నమెంట్ హాస్టల్లో చదివే పిల్లలు అంతకుముందు వాళ్ళకు కటోరతో అన్నం కొలిచి పెట్టేది. దొడ్డు బియ్యం ఉండేది, ముక్కిపోయిన బియ్యం ఉండేది. తినడానికి బుక్క నోట్లో పెట్టుకుంటే వాసన వచ్చేది. అలాంటి హాస్టల్లో నేను కూడా చదువుకొని చిన్నప్పుడు. గక్కడి నుంచి వచ్చిన బిడ్డగా నేను ఏ బాధ అనుభవించినో ఆ బాధ ఇప్పటి పిల్లలు అనుభవించొద్దని మొట్టమొదటిసారిగా కటోరతో అన్నం కొలిచి పెట్టద్దని, తినేంత కడుపు నిండా అన్నం పెట్టాలని, వాళ్ళకు బీపీటీ సన్న బియ్యం అన్నం పెట్టాలని చెప్పి మొట్టమొదటిగా ప్రవేశపెట్టింది ఆనాడు నేనే. రెండవది అది 5 ఏళ్ళు నడిచింది, అదొక కథ. ఎందుకో బాధ ప్రపంచమంతా కన్నీళ్ళు పెడుతున్నప్పుడు, వణికిపోతున్నప్పుడు, ఎవరికి కరోనా వస్తుందో ఎవరు చనిపోతారో అని చెప్పి బిక్కుబిక్కుమంటూ బతికేటువంటి సందర్భంలో మీకు తెలిసి ఇదే హైదరాబాద్ నుంచి వెళ్ళి యూపీ, బీహార్, మధ్యప్రదేశ్ వేల కిలోమీటర్లు ప్రయాణించి పోయిన ఊళ్ళకు. ఎందుకు పోతున్నారు మీరంటే, మేము ఒకవేళ చచ్చిపోతే మా ఊళ్ళో చచ్చిపోవాలి, మా మట్టిలో కలిసిపోవాలి, మేము మా కుటుంబ సభ్యుల ముందు చచ్చిపోవాలి తప్ప కుక్క సాగు సాగకూడదని చెప్పి సమాధానం చెప్పినాడు. ఆ కరోనా సందర్భంలో నేను ఆరోగ్య మంత్రిగా పనిచేసిన, కరోనా మంత్రిగా పనిచేసిన నేను. నాకు ఆ దుఃఖం ఏందో ఆ వేదన ఏదో నాకు తెలుసు. కానీ ఒక్కటి గుర్తు చేస్తా, ఆనాడు భార్య కరోనా వస్తే భర్త వచ్చేవాడు కాదు, కొడుకు కరోనా వస్తే కొడుకే పోవాలి తప్ప ఇంకో కుటుంబ సభ్యుడు ఎవరు ఉండకపోతుండే. నాకు వీడియో కాల్ పెట్టి చచ్చిపోతుండే కొంతమంది, రాజేంద్రన్న నేను చచ్చిపోతున్నా, మాట్లాడుకుంటా నాకు ఆక్సిజన్ అంత లేదు, నాకు ముసవార్త లేదు అని చెప్పి చనిపోయిన అనేక మంది చూసిన నేను. ఆ కాలంలో ఎవరు సాహసం చేయలే కరోనా పేషెంట్ కలవడానికి. కానీ దేశంలో మొట్టమొదటి కరోనా పేషెంట్ గాంధీ హాస్పిటల్ జాయిన్ అయితే ఆ పిల్లగానిపై పలకరించి ధైర్యం చెప్పింది నేనే, అప్పుడు మంత్రిగా. చాలామంది అనుకున్నారు ఈ మంత్రికి ఏంది అసలు పోయే కాలం అయింది, ఈ అందరు భయపడుతూ నేనే పోతుండని చెప్పి. 2 ఏళ్ళు ఆ కాలంలో ఎట్లా పనిచేసామో మాకు తెలుసు. గప్పుడు మోడీ గారు ఇళ్ళల్లో పనిచేయడానికి కూడా పిలవలే, సవరాలు చేసేటోళ్లకు రానియలే, బట్టలు ఉతికే పని పోయింది. ఏ పూటకు ఆ పూట రెక్కాడితే కానీ డొక్కని పేదలు ఆకలితో అలమటించద్దని చెప్పి ఆనాడు మోడీ గారు ఎన్ని లక్షల కోట్లు పోయినా పర్వాలేదని చెప్పి రాష్ట్రాలకు డబ్బులు ఇవ్వడమే కాకుండా పేదవాళ్లకు నేరుగా మనిషికి 5 కిలోల బియ్యం ఇచ్చి ఆకలిని తీర్చిన బిడ్డ మోడీ గారు ఆనాడు. ఇవాళ కూడా మీకు వస్తున్నటువంటి 5 కిలోల బియ్యం అక్కడి బియ్యమే, ఇంకొక 5 సంవత్సరాల వరకు ఇస్తా అంటారు. ఎందుకంటే ఆ కష్టకాలంలో ఎన్ని కుటుంబాలు దివాలా తీసినాయో, ఎంత అప్పుల పాలైనరో, అప్పులు కూడా పుట్టలే. అందుకనే ఇంకా వాళ్ళు కోలుకోలేదు, ఇంకా కోలుకోవాల్సిన అక్కర ఉందని చెప్పి ఇంకొక 5 సంవత్సరాల వరకు కూడా 5 కిలోల చొప్పున బియ్యం ఇచ్చి ఆదుకుంటున్న వ్యక్తి మోడీ గారు. రెండవది, ఎంతోమంది మీరు ముఖ్యమంత్రి చూసిండ్రు, ఎంతోమంది ప్రధానమంత్రిని చూసిండ్రు. ఈ ప్రధానమంత్రి గారు సొంత ఇంటి కళ నెరవేర్చాలి, కేసీఆర్ లెక్క ఎక్కువ మాటలు చెప్పలే. డబుల్ బెడ్రూమ్లు ఒక్క సికింద్రాబాద్ ఐడిహెచ్ కాలనీలో 100 ఇళ్ళు కట్టించి మనందరినీ బస్సులో తీసుకుపోయి మొత్తం 5 ఏళ్లలో ఇరిగేషన్ ప్రాజెక్టు కడుతున్నా, 5 ఏళ్ళ తర్వాత నెక్స్ట్ కట్టేదని డబుల్ బెడ్రూమ్లే. పేదవాడికి ఈ దేశంలో ఏ ప్రధానమంత్రి చేయని పని, ఏ ముఖ్యమంత్రి చేయని పని నేను డబుల్ బెడ్రూమ్ కట్టిస్తా అని చెప్పింది. మీకు తెలియదు, ఈ రాష్ట్రంలో
నరేంద్ర మోడీ గారు 2,50,000 ఇండ్లు ఇచ్చింది ఆయన. అర్బన్ హౌసింగ్ కింద 2,50,000 ఇండ్లు ఇచ్చింది ఆయన. కానీ ఆ ఇండ్లు కూడా కొన్ని డబ్బులు కలేసి కట్టాల్సి ఉండే, ఆ ఇండ్లు కట్టడానికి కూడా చేత కాలే. కట్టినా అంటాడు 1,70,000, పంచినా అంటాడు 70,000, కానీ నిజంగా చూస్తే 30,000-35,000 కూడా మందికి లేవు. కట్టిన ఇండ్లు దర్వాలు పిక్కపోతున్నారు తప్ప, కిటికీలు పిక్కపోతుంది తప్ప పేదవాడికి ఇవ్వడానికి చేతులు రాలే. కానీ ఇదే మోడీ గారు ఇతర రాష్ట్రాలలో ఇలా 4 కోట్ల మందికి ఇండ్లు కట్టించి సొంత ఇంటి కల నెరవేర్చిన బిడ్డ నరేంద్ర మోడీ గారు ఇవాళ. అంటే ఆయన ఆలోచన ఎట్లా ఉంది, వీళ్ళ ఆలోచన ఎట్లా ఉందో మీరు చూడండి. ఇక్కడ కేసీఆర్ గారు మీరు చూసిన సభలో, నేను ఆయన దగ్గర 20 ఏళ్ళు పనిచేసిన కాబట్టి చెప్తున్నా, మొన్న నేను సభలో మాట్లాడుతున్నప్పుడు అన్నిట్లో నంబర్ 1 అంటాడు. మీరు దేన్ని తీసుకో, మొత్తం దేశంలో అన్ని రంగాల్లో నంబర్ 1 స్టేట్ తెలంగాణ అని చెప్పేది మీకు. ఇవాళ కాంగ్రెస్ వాళ్ళు అధికారంకి వచ్చిన తర్వాత వాళ్ళు అంటారు ఏం నంబర్ 1 కానీ అప్పుల ఊబిలో కూరుకుపోయింది రాష్ట్రం, అప్పుల ఊబిలో కూరుకుపోయింది రాష్ట్రం అని చెప్పే పరిస్థితి వచ్చింది మనకు. ఆయన మొత్తం రేవంత్ రెడ్డి గారు, ఇంతకుముందు మా మసూద్ రెడ్డి గారు అంటున్నారు, ఆనాడు ప్రశ్నించే గొంతుకని చెప్పి మనం ముందుకు వస్తే ఆశీర్వదించి గెలిపించుకున్నాం. ప్రజాస్వామ్యంలో అధికార పార్టీ ఉండాలి, ప్రతిపక్ష పార్టీ ఉండాలని చెప్పి ఎన్నడూ రాలే, ఎన్నడూ పట్టించుకోకపోగా ఇవాళ ఏమంటుండంటే ఈ పార్లమెంటు నాది, మన నన్నే గెలిపించాలంటున్నాడు. ఎందుకు గెలిపించాలి? నిజంగానే నీదైతే మరి కార్పొరేషన్ ఎన్నికలు జరిగినాయి, ఎందుకో గెలిపించుకోలేకపోయినావు. మొన్న అసెంబ్లీ ఎన్నికలు ఎందుకో గెలిపించుకోలేకపోయినావు. ఇవాళ మాత్రం నాలాంటి ఉద్యమ బిడ్డను, పేదోళ్ళ కోసం ఆలోచించే బిడ్డను, ధర్మం కోసం కొట్లాడే బిడ్డను, ఇంత సమస్య కోసం పనిచేసే బిడ్డను ఇవాళ గొంతు నొక్కాలని ఆనాడో కేసీఆర్ ప్రయత్నం చేసిండు. మా తిరుపతి గారు చెప్పిండు, మొన్న నన్ను అభిమన్యుని కదా లోపలికి పంపించి మొత్తం చుట్టుముట్టి చంపుతున్నా, కేసీఆర్ చంపే ప్రయత్నం చేసిండు. కానీ పొట్టోన్నెత్తి పొడుగోడు కొడితే పొడుగోన్నెత్తి పోషమ్మ కొడుతుంది. ఆయన చెప్పింది, నేను చెప్తాను, ఆయన చెప్పిండు. ఇవాళ నాలాంటోన్ని 20-22 ఏళ్ళుగా ప్రజల కాళ్లకు ముళ్ళుడితే పన్నుతో పీకే సర్వీస్ చేసే బిడ్డను నేను. ఎన్నడూ మచ్చ లేకుండా, ఎవరికి ఇబ్బంది కలగకుండా ఇవాళ 24 గంటల్లో ఎన్ని గంటలు వెళితే అన్ని గంటలు పనిచేసి స్థాయికి వచ్చిన బిడ్డని పట్టుకొని వీడిని ముఖం కనపడదు అసెంబ్లీలో అని చెప్పి, వీడు ఓడిపోవాలని చెప్పి కుట్ర చేసేది. కుట్ర అంటే మామూలు కుట్ర చేయలేక మొత్తం నా భార్య ఫోన్లు ట్యాప్ చేసినే, నా పిల్లల ఫోన్లు ట్యాప్ చేసినే, నా కార్యకర్తల ఫోన్లు ట్యాప్ చేసినే, ఎన్ని చేసిండ్రో ఇక వాళ్ళకి ముక్కాలే ఇలా బయటపడుతున్నాయి. అవన్నీ కూడా ఒక మనిషి మీద ఒక వ్యవస్థ దుర్మార్గం చేస్తే 2021లో కాపాడుకొని గెలిపించిండ్రు. కానీ మొన్న నేను పోలే, అక్కడికి ఒక్కరోజు కూడా పోలే. మా భార్య పోయింది, పాపం ఇదే మనదే కదా అని చెప్పి పోయింది. కానీ చుట్టుముట్టి పైసలు పెట్టి దౌర్జన్యం చేసి ఇవాళ కొంత జరగచ్చు. కానీ ఒక్కటి నీకు హామీ ఇచ్చిపోతున్నా, మీకు నాలాంటి వాడిని ఎప్పుడు పిలిస్తే అప్పుడు పలికే బిడ్డగా ఉంటే గుర్తుపెట్టుకోండి. రెండవది, నాకు ఇంకో వ్యాపకం ఉండదు, నాకు ఇదే వ్యాపకం ఉండదు. ప్రజల చుట్టూ తిరుగుడు, ప్రజలకు ఏమైనా సమస్యలు ఉంటే పరిష్కరించి తప్ప నాకు ఇంకో వ్యాపకం ఉండదు. 2. మూడవది, స్థానికంగా ఉండేటువంటి బిడ్డ నేను. 32-33 ఏళ్ళుగా నేను ఇక్కడే ఉంటా. నీకు ఎప్పుడంటే అప్పుడు అర్ధగంట సేపట్లో ఏ మూల నుంచి అయినా నా ఇంటికి వచ్చేటువంటి వెసులుబాటు ఉండేటువంటి వ్యక్తిని. 4వ మాట చెప్తున్నా, రేపు డబుల్ బెడ్రూమ్లు కావాలన్నా, ఇవాళ ఈ ప్రాంతంలో రోడ్లు లేక, డ్రైనేజీ లేక, నీళ్లు లేక అనేక ఇబ్బందులు ఏవైతే పడుతున్నారో అలాంటి వాళ్లకు మోడీ గారి సహకారంతో మీకు అండగా ఉంటా అని చెప్పి మీకు మాటిస్తున్నా. ఇవాళ ఈ ప్రాంతంలో చదువుకున్న పిల్లలు ఎట్లా ఉద్యోగాలు లేక సఫర్ అవుతున్నారో మీకు ఎరక. మీరందరూ అనుకుంటారు మేము అనుభవించే దుఃఖం, మీ కష్టం మా పిల్లలు అనుభవించద్దని చెప్పి మంచి చదివిస్తారు. ఇప్పుడు ఉపాసం ఉండి కాయ కష్టం చేసి మీరు ఉపాసం ఉండి కూడా వాళ్ళు చదివిస్తారు. కానీ అలాంటి పిల్లలకు ఉద్యోగాలు లేక ఇబ్బంది పడుతున్న తీరు చూస్తూ ఉన్నాం. కాబట్టి రేపు ఇక్కడ బాత్ కడతాం. తప్పకుండా ఆ పిల్లల ఉద్యోగాల కోసం ఇక్కడ కేంద్ర ప్రభుత్వ పరంగా కొన్ని సంస్థలు పెట్టి ప్రయత్నం చేస్తాం, కొంత ఇండస్ట్రీస్ తెచ్చే ప్రయత్నం చేస్తాం. నేను కొట్లాడే డ్యూటీ చేస్తా, అధికారం ఉంటే పనిచేసే డ్యూటీ కూడా చేస్తా. కాబట్టి నా గురించి తెలుసు కాబట్టి తప్పకుండా చేస్తా అని చెప్పి మనం చేస్తున్నాం. मैं आप लोगों को एक रिक्वेस्ट कर रहा हूँ, आप पूरा जानते हैं 10 साल में नरेंद्र मोदी जी देश को कहाँ से कहाँ लेके गया, क्या डेवलपमेंट हुआ.
आपका सेल फोन में हर एक दिन आप देखता है। दिस रेस्पेक्ट, इंडियन कॉमन पीपल रेस्पेक्ट 10 साल के अंदर कितने बड़े, उसके बारे में नहीं बोल सकता। एक दिन हमारा प्रेसिडेंट ऑफ इंडिया अब्दुल कलाम अमेरिका गए तो कोट निकाल के, बूट निकाल के उनको चेक किया था। उनको चेक करे तो हमारा इंडियन गवर्नमेंट के ओर से दिस इज़ नॉट फेयर बोल के हम भिजाए थे, मगर वो लोग केयर भी नहीं करे। ऐसा स्थिति था 2014 पहले भारत का स्थिति। मगर आज हमारा मोदी भाई अमेरिका गए तो उनका सीनेट में बात करे तो उठ के तालियां मारने का सिचुएशन आया। रेड कार्पेट स्वागत मिला था, रेड कार्पेट स्वागत मिलता था। परसों एक युद्ध हुआ था, यूक्रेन एंड रशिया। हमारा बच्चे वहां थे, हमारा बच्चे मैसेज भी आया था, माँ यहाँ पे हम मर रहा है, यहाँ पे युद्ध चल रहा है बोल के एक मैसेज भी आया। तो मोदी जी ने हमारा बच्चों को सेव करने के लिए रशियन प्रेसिडेंट से बात किया था, यूक्रेन प्रेसिडेंट से बात किया था, युद्ध को रोक के हमारा फ्लाइट भिजा के बच्चों को ला के हमारा पेरेंट्स को दिए। सो आदमी एक ही है, वो नरेंद्र मोदी भाई है। आज आप जानते हैं वन नेशन वन कॉन्स्टिट्यूशन, वो स्वप्न था, वो रियलिटी नहीं था। आज जम्मू एंड कश्मीर में 370 आर्टिकल क्लोज करके उसको निकाल के आज वहां पे बम ब्लास्ट नहीं है, वहां पे राइफल का गोली नहीं है, वहां पे आज वहां पे प्रशांत रूप से जैसा तेलंगाना है वैसी अभी जम्मू एंड कश्मीर भी बना था। अयोध्या में 500 साल पहले वो टेम्पल को डिमोलिश किया था। हमारा जो कल्चर, हमारा परंपरा, हमारा संस्कृति कैसा डिस्ट्रक्ट किया था आप लोग जानते हैं। 500 साल के बाद मोदी जी ने हमारा प्राचीन परंपरा को सेव करने के लिए, हमारा संप्रदाय को सेव करने के लिए, जो पुराना काल में भारत विश्वगुरु था, आज भी इस दुनिया को विश्वगुरु बनना बोल के हमारा टेम्पल बना के हर एक घर को तलम्बरालू भिजा के हमारा संस्कृति को सेव किया मोदी जी ने। मोदी जी गरीब लोगों को क्या, ग्रामीण प्रांत में, आज ग्रामीण प्रांत में 75 ईयर्स के बाद भी टॉयलेट फैसिलिटीज नहीं है, टॉयलेट्स नहीं है। हमारा महिला लोग सुबह 3 बजे उठ के बाहर जाते थे बहिर्भूमि के लिए। बहुत लोग प्रधानमंत्री बने, बहुत लोग चीफ मिनिस्टर बने, मगर इसके बारे में कोई सोच भी नहीं था। आज मोदी भाई ने हमारा गरीब महिला गांव में रेस्पेक्ट से जीना है बोल के स्वच्छ भारत में हर एक घर में टॉयलेट बना के हमारा बहनों का रेस्पेक्ट जो सेव किया था वो मोदी भाई ने किया था। आज हैदराबाद में लुम्बिनी बम ब्लास्ट नहीं है। साईं बाबा टेम्पल के पास जो बम ब्लास्ट होके बहुत लोग मर चुका था, गोकुल चाट के पास इनोसेंट पीपल कैसा मरा था आप लोग जानता है। आज हैदराबाद में नो बम ब्लास्ट, नो टेररिस्ट अटैक्स, नो मेटल डिटेक्टर्स पर शॉप्स, सिक्योरिटी पर्सन नहीं है। आज देश के अंदर आप लोग ये भी जानते हैं 2014 पहले रेलवे स्टेशन कैसा था, कितना एयरपोर्ट था, आज कितना है आप लोगों को मालूम है। इससे पहले मंत्री आज जेल को जाते थे, आईएएस ऑफिसर को जेल को जाते थे। 10 साल के अंदर नो कोल स्कैम, नो कोल स्कैम, नो बोफर स्कैम, नो 2G स्कैम। आज 10 साल के अंदर मोदी जी ने एक ही कहता है, जो आशीर्वाद मिला मेरे को सर्व करने के लिए, फिर एक बार आशीर्वाद दे दीजिए। दुनिया के अंदर 11th प्लेस में था इकोनॉमी, हमारा इकोनॉमी 5वीं प्लेस तक आया था। आने वाला दिन में 3रा स्थान पर खड़ा रखेंगे बोल के जो आश्वासन दे रहे हैं वो जरूर हो गया। इसीलिए मोदी जी को वोट देना बोले तो हमारा देश को बचाने के लिए,
हमारे रिस्पेक्ट को बचाने के लिए, गरीबों को अच्छा जीवन मिलने के लिए वोट डालना है। आप लोग बाहर नहीं आते, मेरा रिक्वेस्ट है आप लोग पहले वोट को रजिस्टर कराओ, आइडेंटिटी कार्ड लो, कौन सा बूथ में आपका वोट है चेक कर लो, आप जरूर आके उस दिन वोट डालना बोल के हमारी रिक्वेस्ट है। नमस्कार, जय तेलंगाना, भारत माता की जय।